ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కొత్తగా ఎన్పిఎస్ వాళ్ళు ఈ రిటైర్మెంట్ ప్లాన్ లో కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. అది 2004లో స్టార్ట్ అయిందండి ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీము. వీటన్నిటిని వీళ్ళు రన్ చేస్తారు. ఎవరు? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు అనమాట రన్ చేసేది. అండ్ 2004 నుంచి ఇప్పుడు దాకా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రీసెంట్ ఛాలెంజెస్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ వచ్చేసింది కదా, కొంతమంది అటు మూవ్ అయ్యారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ ఖర్చులన్నీ బాగా పెరిగితే చాలా మంది అమౌంట్ తీసుకుంటా ఉన్నారన్నమాట. అట్లా అట్లా కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో ఇటు మారారు, అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరేమో మనీ అవసరమైనప్పుడు తీసుకుంటూ పోతున్నారు. అన్నిటికన్నా మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ సంవత్సరం నుంచి 12 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది కదా, అందుకని చాలా మంది డ్రాప్ చేశారు ఆల్రెడీ ఎన్పిఎస్ని. ఇంకా అవసరం లేదు కదా ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం అన్నట్టు, ఎందుకంటే 12 లక్షలు చాలా తక్కువ మంది దాటుతారు అనమాట, వాళ్ళు కడతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరేమో యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్కి వెళ్ళిపోతున్నారు. ఇక దీంతో ఏంటంటే ఈ ఎన్పిఎస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఓకే, కానీ ఈ సంవత్సరం కొత్తగా వచ్చారండి ఈయన శివసుబ్రహ్మణ్యం రామన్ అని చెప్పేసి. ఆయన వచ్చిన దగ్గర నుంచి చాలా యాక్టివ్గా కొత్త మొత్తం చేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఒకటి ఆఫర్ పెట్టారు, గవర్నమెంట్కి పంపించారు. ఇదేంటంటే కంప్లీట్గా ఇండియాలోనే రిటైర్మెంట్ ప్లానింగ్ని మార్చేలాగనమాట. ఇది ఎంత అంటే ట్రెడిషనల్గా ఎన్పిఎస్ టాప్ 200 అండి, స్టాక్ మార్కెట్లో టాప్ 200 పెడతారు. ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ ఏంటంటే టాప్ 500 వరకు ఎక్స్టెండ్ చేయమంటున్నారు. అయితే ఈ కొత్త మార్పు మొత్తం ఓన్లీ ప్రైవేట్ వాళ్ళకే, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ఈ స్కీమ్ మెంట్ ఫర్. ఎవరైనా ఇండివిజువల్గా ప్రైవేట్గా ఎన్పిఎస్ పెట్టినారు అనుకోండి, వాళ్ళ కోసం అనమాట ఇది కొత్తగా వచ్చే మార్పులన్నీ. అండ్ రెండోది, ఇంతకుముందు గోల్డ్ సిల్వర్లు ఎలో చేయరు, నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఎలో చేయరు, ఇప్పుడు కొత్త దాంట్లో ఎలో చేస్తారు. అంటే థర్డ్ వన్, అండ్ మల్టీ అసెట్ ఫండ్లు ఇంతకుముందు పెట్టరు, ఇప్పుడు కొత్తగా ఎలో చేస్తున్నారు. అండ్ ప్లస్ ఇంతకుముందు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో పెట్టరు, ఇప్పుడు ఎలో చేస్తారు దాన్ని. అలాగే ఇంతకుముందు బాండ్స్లో పెట్టినా సరే 2 స్టార్ రేటింగ్ ఉండాలి కంపల్సరీగా, ఈసారి 1 స్టార్ రేటింగ్ ఉన్న ఎలో చేస్తున్నారు. అలాగే ఫిక్స్డ్ టార్గెట్ మెచ్యూరిటీ ఉన్నాయి, ఇంతకుముందు ఎలో చేయరు, ఇప్పుడు ఎలో చేస్తున్నారు. అండ్ బాండ్ ఇంతకుముందు 3 years రెసిడెన్షియల్ మెచ్యూరిటీ ఉంటేనే పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలాంటిది ఏం లేదు, ఎటువైనా పెట్టుకోవచ్చు. అండ్ వీటన్నిటికి మించేసి ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో ఇవన్నీ బాగా తగ్గించుకుంటూ పోతున్నారు అనమాట. అండ్ ఇంతకుముందు టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఫిక్స్డ్ ఉండేది, ఇప్పుడైతే అప్ టు 0.5 నుంచి 0.6 వరకు ఎలో చేస్తున్నారు. అంటే ఇంతకుముందు పెన్షన్ కంపల్సరీ తీసుకోవాలి నువ్వు, అంటే 60% వరకు ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ పే రిటర్న్స్ వస్తాయి, మిగతా 40% పెన్షన్ తీసుకోవాలా. ఇప్పుడు కొత్త దానికి ఏంటంటే ఎస్డబ్ల్యూపీ అలౌ చేస్తున్నారు. అంటే ఎన్పిఎస్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అది రిటైర్మెంట్ ప్లానింగ్, మధ్యలో బయటికి రావడం అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా సరే అంటిల్ ఎడ్యుకేషనల్ కావాలో హెల్త్ బాగాలేకపోతేనే డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. 60% కంపల్సరీగా ట్యాక్స్ పే రిటర్న్స్ ఉంటాయి, నీకు కావాలని తీసుకోవచ్చు. అండ్ 40% మ్యాండేటరీగా యానిటీ తీసుకోవాలి. బట్ కొత్త దాంట్లో ఏంటంటే ఎస్డబ్ల్యూపీ అలౌ చేస్తున్నారు. సింపుల్ చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్స్కి కాంపిటీషన్ కోసం అనమాట ఇది, ఎగ్జిస్టింగ్ మ్యూచువల్ ఫండ్ కోసం. ఎందుకంటే ఒక్క ఈక్విటీలోనే ఇంతకుముందు 75% అలౌ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా 90% దాకా అలౌ చేస్తారు. ఇండియాలో ఉన్న టాప్ 500 కంపెనీస్కి అలౌ చేస్తారు, మల్టిపుల్ అసెట్ క్లాస్కి అలౌ చేస్తారు, అండ్ బాండ్స్కి అలౌ చేస్తున్నారు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి అలౌ చేస్తున్నారు, ఎస్డబ్ల్యూకి అలౌ చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తారు, వీళ్ళు కూడా అలా చేస్తున్నారు యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎన్పిఎస్కి నీకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇది, అండ్ వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ ఫ్రీ, ఇది ఎక్స్ట్రాఆర్డినరీ. రిటర్న్స్లో 60% ఎక్స్ట్రాఆర్డినరీ అంటే మాత్రం నిజంగా గవర్నమెంట్ అప్రూవల్స్ కనుక దీనికి ఇస్తే కనుక దిస్ ఈజ్ ద మాస్టర్ స్ట్రోక్ అనమాట. ఎంటైర్ ఎన్పిఎస్ రీడెఫైన్ అవుతున్నట్టు లెక్క. అంటే వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ ఫండ్స్ ఉంటాయండి, 401k ఇలాంటివన్నీ. ఇండియాలో అలాంటి సీరియస్ లేదనమాట. ఫస్ట్ టైం వీళ్ళు కనుక పెడితే కనుక ఇట్స్ టూ గుడ్ అనమాట ఇది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇండియన్లో ఈక్విటీ మార్కెట్ బాగుంటుంది కాబట్టి 90% టాప్ 500 కంపెనీలు పెట్టుకోవచ్చు. అంటే ఇక మనం సపరేట్గా రిటైర్మెంట్ ఏం అవసరం లేదండి, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు ఎన్పిఎస్కి. ఇప్పుడు దాకా ఉన్న డ్రాబ్యాక్ ఈ 40% పెన్షన్ తీసుకోవటం అనమాట. ఇప్పుడు అది లేకుండా ఎస్డబ్ల్యూపీ నీకు అలౌ చేస్తున్నారు, సూపర్ అది సూపర్. అంటే గవర్నమెంట్ కనుక అప్రూవల్ కనుక ఇస్తే కనుక నేను ఫస్ట్ తీసుకుంటాను డెఫినెట్గా, మా కిడ్స్ కోసం తీసేసుకోండి, డీన్ చేస్తాను. ఇంకా ఇది ఒక్కతోటి నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఉన్నట్టుంటుంది, ప్లస్ ట్యాక్స్ సేవింగ్ 60% ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసుకోవచ్చు. ఇట్స్ వండర్ఫుల్. అండ్ మల్టీ అసెట్స్ అంటే గవర్నమెంట్లో రన్ చేస్తారు కాబట్టి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అంటే నన్నదంది గవర్నమెంట్ స్వయంగా రన్ చేయటం కదా, చాలా బాగుంటుంది. కాబట్టి రామన్ గారు కనుక నిజంగా దీని కనుక పర్మిషన్ పట్టుకొస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ మాస్టర్ స్ట్రోక్ అండ్ ఎంటైర్ ఇండియా దీంట్లో దిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ సార్.
సో వివాస్ మరి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, మరి ఎక్కడ చేయాలి, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, లంసమ్, మరి రెంట్ కానీ ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మరి వైజాగ్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది అక్టోబర్ 12వ తారీఖున లైవ్ సెమినార్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.